హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తా. ఇక్కడ ఉంది, చదవండి లేదా వినండి. ఒక కొడుకు తన తల్లికి ఉత్తరం రాశాడు. ఏమని? అమ్మా, నా ఫ్రెండ్కి ప్రమాదంలో కాళ్ళు పోయాయి. తన పనులు తను స్వయంగా చేసుకోలేకపోతున్నాడు. నువ్వు అనుమతి ఇస్తే మన ఇంటికి తీసుకువస్తాను. అతనికి ఎవరూ లేరు. అందుకు తల్లి రిప్లై ఇచ్చింది. వద్దు బాబు, ఒంటరి మహిళగా నిన్ను పెంచడానికే ఎన్నో కష్టాలు పడ్డాను. జీవితంలో అన్ని రకాలుగా అలసిపోయాను. నువ్వు నాకు అదనపు బాధ్యతలు పెట్టకు. నువ్వు ఆర్మీ నుంచి వచ్చే రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను అని రిప్లై ఇచ్చింది ఆవిడ. నిజానికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కాళ్ళు పోయిందే అతనికి. డైరెక్ట్గా విషయం చెప్తే తల్లి తట్టుకోలేదని చెప్పి ఆవిడ మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం అతను లెటర్ రాశాడు. కానీ తల్లి ఇచ్చిన సమాధానం అతన్ని చాలా నిరాశపరిచింది. అందువల్ల తల్లికి దూరంగా ఉండాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకునే బదులు కష్టమో నష్టమో తల్లికి విషయం చెప్పుంటే కథ వేరుగా ఉండేది. ఎందుకంటే కాళ్ళు లేకపోయినా తన కొడుకు తన కళ్ళ ముందుంటే ఆమెకు ఎంతో ఊరటగా ఉంటుంది. ఎన్నో కష్టాలు పడింది కదా ఆవిడ. ఇది కూడా చాలా పెద్ద కష్టమే కదా. ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకుంది. అలాంటప్పుడు కొడుకు శాశ్వతంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే ఆ తల్లికి ఎంత కష్టంగా ఉంటుంది. మనం కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు, ఆ నిర్ణయాల తర్వాత మన మీద ఆధారపడిన వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ జీవితం అంటే మన ఒక్కరిదే కాదు కదా, మనపై ఆధారపడిన వాళ్ళది కూడా. సో మనం కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, ఉమ్మడి నిర్ణయాలే తీసుకోవాలి. నా జీవితం నా ఇష్టం అంటే కుదరదు. అతను విషయం చెప్పుంటే తల్లికి మొదట బాధపడినా ఎప్పటికో తేరుకునేది. నెమ్మదిగా తన బిడ్డను తన కంటికి రెపలా చూసుకునేది. ఇలా దూరంగా ఉండిపోవడం వల్ల తల్లికి బాధే, అతనికి బాధే, అన్ని రకాలుగా. సో ఎప్పుడూ కూడా మనకు ఒక కష్టం వచ్చినప్పుడు అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏదో పరిష్కారం ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, తీసుకుని జీవితాన్ని మరింత దుర్భరం చేసుకోకూడదు.